హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. షష్ఠి వచ్చి డెమాన్ని నామినేషన్ చేసింది. డెమాన్ని నామినేట్ చేయడం, డెమాన్ గేమ్లో మాత్రం సూపర్ ఆడతాడు. ఓకే, ఆమె జెన్యున్ ఉంటుంది, నువ్వు జెన్యున్ ఉంటలేవని కొన్ని విషయాలు చెప్పింది. కొన్ని విషయాలు ఓకే, కొన్ని విషయాలు కాదని. కానీ డెమాన్ ఈజ్ బెస్ట్ 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 ఇన్ బిగ్ బాస్ హౌస్ టాప్ 5లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు ఆ మాట అంటుండో చెప్తా. డెమాన్ ఓకే, రీతు విషయంలో తడబడ్డాడు. రమ్య ఉన్నప్పుడు తడబడ్డాడు. మాధురి గారు చెప్పే విషయాలు, మాధురి గారు ఈయనతో మంచిగా మాట్లాడుతుండు, రీతుతో మాట్లాడతలేదు. రీతు ఆర్గ్యుమెంట్ చేస్తుంది, అది మనకు తెలిసిందే. కానీ డెమాన్ మాత్రం గేమ్స్ మాత్రం ఒక్క సెకండ్ కూడా ఆగకుండా గేమ్స్ ఆడుతున్నాడు. నిన్న గేమ్ ఆడిండు, ఏమన్నా గేమా ఇచ్చి పడేసిండు అనుకోండి. సూపర్, నిజంగా ఎంత బాగా గేమ్ ఆడిండంటే సూపర్ సూపర్ సూపర్. నామినేషన్ వేసిండ్రు, ఓకే, ఏదో ఒక నామినేషన్ వేసింది, కరెక్టే చెప్పింది. నువ్వు కరెక్ట్ ఉంటలేవు అంతే. ఆడియన్స్ చెప్పినా కూడా నువ్వు ఇంకా ఆ రిలేషన్ మీద తడబడుతున్నావు అనే ఒక విషయం తప్ప ఎలాంటి లేదు. వంట అయినా ఎంత బాగా చేస్తుంటాడు, నాకైతే చాలా క్యూట్ అనిపిస్తాడు. మీకేమనిపిస్తుందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ప్లీజ్, నిజంగా నచ్చితే మీకు అనిపిస్తే డెమాన్కి ఓటు కూడా వేసే ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎవరికి ప్రమోషన్ అని అట్లా కాదు, నేను ఎలాంటి పిఆర్ని కూడా కాదు. నాకు నచ్చిన వాళ్ళతో 100% నేను నచ్చినట్టు చెప్తుంటా. 100% నాకు నచ్చినట్టే నేను ఉంటా, నాకు నచ్చినట్టే నేను చెప్తుంటా. ప్లీజ్, ఓటు వేయాలనుకుంటే మాత్రం పక్కా ఓటు వేయండి. మీకు ఇంకా ఇట్లాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. నిన్న డెమాన్ ఎలా ఆడింది అనుకుంటున్నారో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే సూపర్ సూపర్ ఇచ్చి పడేసింది అనుకుంటా. బాయ్.